హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అయితే ఈరోజు చికెన్ కర్రీలో ఈ జీడిపప్పు వేసిన కర్రీ ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో ఉల్లిపాయ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా కొంచెం ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇంక్లూడింగ్ అల్లం వెల్లుల్లి ఇది కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేనైతే 2 కిలో చికెన్తో కర్రీ చేస్తున్నా. సో ఇది మొత్తం మసాలా అంతా పట్టీలాగా బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ అయ్యి బయటకు వచ్చి మగ్గుతుంది. ఈ ప్రాసెస్లో కారం వేసుకోవాలి. కారం తగినంత వేసేసుకొని బాగా ముక్కలకి పట్టీలా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకోవడం వల్ల ప్రతి ముక్కకి కూడా ఈ మసాలా కారం అన్నీ పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటే వాటర్ బయటకు వస్తుంది. గిన్నె మార్చేసా, ఎందుకంటే కర్రీ అంత ఇరికిరిగ్గా ఉడికిందంటే కింద ఉడుకుతుంది, పైన టేస్ట్ రాదు. సో బాగా ఖాళీగా ఉన్న గిన్నెలో కూర వండుకుంటే అంతా బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. సో గిన్నె మార్చేసా. అండ్ కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది 75% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ శుభ్రంగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే అసలు కలపకూడదు. అది కలిపితే ఏంటంటే విరిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది. సో అలా పైపైనే డెకరేషన్ చేసేసి మూత పెట్టేసుకుంటే అది బాగా ఉడుకుతుంది. సో మధ్యలో ఒకసారి నేను అటు ఇటు తిప్పడం వల్ల పక్కకి వెళ్ళిపోయాయి. అస్సలు విరగలేదు, పప్పు బద్దల్లాగే ఉన్నాయి. చికెన్ టేస్ట్ కూడా పనిచేయదు, అంత టేస్టీగా ఉంటుంది ఆ జీడిపప్పు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని నీట్గా మూత పెట్టేసుకుంటే ఆ వేడికి మొత్తం మగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంకొకసారి మటన్తో ట్రై చేస్తా.